ఒకవేళ డైరెక్ట్ లేకపోయినా అతనికి మీ మీద ఎక్కించి చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు, చెప్పలేము. డెఫినెట్లీ ఉంటారు. మీ వెనక 100 మంది ఉంటారు మీ ఏదైనా నెగిటివ్ చెప్పాడు. మరి ఎందుకు ఈ దిలీప్ కుమార్ అనేవాడు ఎంత ఉన్నాడో మనకు తెలియదు పాప. ఇక్కడ ఎప్పుడు మనతో అనలేదు. ఈ లోపల రేవంత్ రెడ్డి గారి ఆఫీస్కి నేను చాలాసార్లు ఈ మధ్య కాలంలో ఎందుకు అనే ప్రయత్నం చేశా, నా పదవి కోసం కాదు. ఇక ఇది అయిపోయింది గొడవ. ఈ 3 months నుంచి నేను అనుకున్నా ఈ నాకు పదవి ఇవ్వడు, అయ్యే పని కాదు, ఈ పదవి నాకు రాదు నేను డిసైడ్ అయిపోయా. కానీ కొన్ని వాతావరణాలు ఇటు ఈ పార్టీలో జరుగుతున్నాయి నాకు చెప్పాలనిపించింది ఆయనతో. ఎందుకంటే ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చాడు. ఇస్తే ఇచ్చావు పోయి పోనీ ఈ రోజు నా అవసరం. ఉద్యమ ద్రోహులు తెలంగాణకు వ్యతిరేకులు సమైక్యవాదులకు ఆయన మంత్రి పదవులు ఇచ్చాడు. ఇస్తే ఇచ్చాడు పోయి ఏం కాదు, టాలరేట్ చేద్దాం ఉద్యమకారులుగా. చాలా మాకు నచ్చని వ్యవహారం అది. తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు వద్దన్నవాడివి, తెలంగాణ ఉద్యమంలో నువ్వు లాఠీలు పెట్టి మమ్మల్ని గెదిగిన వాడివి, తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళను మంత్రి పదవులు చేస్తే ఉద్యమకారులుగా మాకు ఎట్లా మండుతుందని. సరే నేను చెప్దాం అనుకున్నాను, బాబు ఇది ట్రాక్ తప్పుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, సరి చేసుకోండి. ఇప్పుడు దాదాపు ఎంతమంది ఉంటారు సార్ తెలంగాణ? మీరు లెక్కేసుకోండి, మీడియాలో ఉంటే నన్ను ఏంటి, నేను తెలంగాణ సమైక్యవాదులే మీరు బాగా అక్కడ నాకు తెలుసు. ఇంకా పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ పేర్లు చెప్తే బాగుండదు. నేనేమంటున్నానంటే సమైక్యవాదులకు మంత్రి పదవులు, ఉద్యమ వ్యతిరేకులకు మంత్రి పదవులు, అవినీతి పరులకు మంత్రి పదవులు. అది నేననట్లే, ప్రజలు ఘోషిస్తున్నారు. మరి వాడు బిల్లు పట్టుకొని పోతే పర్సెంటేజ్ అట మంత్రి పేరు నేను చెప్పగాని వాడు 5% అంటాడు, వాడు 8% అంటాడు. వాడు తెలంగాణ తెచ్చుకుని దీని కాబట్టి మాలాంటి వాళ్ళం 10 ఏళ్ళ ఉద్యోగాలు వదులుకొని 1200 మంది విద్యార్థులు కిరోసిన్ పోసుకొని చారి గారు ఆత్మ బలిదానం చేసుకుని తెచ్చుకున్న తెలంగాణ ఎందుకోసం, ఎవరి కోసం? ఆ కళలు ఏమిటి అసలు? అంటే మా నీళ్లు మాకే, మా నిధులు మాకే, మా నియామకాలు మాకే అని పోరాడినటువంటి విద్యార్థి లోకానికి, యువలోకానికి ఈరోజు పరిపాలనా పగ్గంలో భాగస్వామ్యం ఉందా? వాళ్ళు ఎవరన్నా ఒక మంత్రి కానీ ఒక చైర్మన్ కానీ మీకు కనపడుతున్నారా? ఎట్లా పోయి మరి ఇది ఎందుకు తెలంగాణ తెచ్చుకుంది? తెలంగాణ ఇచ్చింది ఎవరు అసలు? నువ్వే కదా. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఈ విద్యార్థుల బలిదానాలను చూడలేక ఆ పోరాటం యొక్క అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శించినటువంటి సకల జనుల పోరాటాన్ని చూసి ఆవిచ్చింది. ఆ తెలంగాణ ఎట్లుండాలి? దేశానికి ఆదర్శవంతంగా ఉండాలి. నేను చెప్తున్నా, ఈరోజు సీఎం గారు చూసుకోవాలి, అవినీతి పరిపాలన యథేచ్ఛగా ఎవడికి పడితే వాడే లూటి. ఆ రోజు కుటుంబ పరిపాలన అన్నాం.